వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే అండి సార్. పురుషోత్తం సార్, ప్రస్తుతం మనం చూస్తూ ఉంటే కలెక్టర్ల సమావేశంలో దాన్ని ఎట్లా అభివర్ణించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాన్వర్సేషన్ కి సంబంధించి మీరు ఏం చెప్తారు? అంటే రెండో దఫా చంద్రబాబు గారు అధికారంకి వచ్చిన తర్వాత జరుగుతున్న సెకండ్ కలెక్టర్ల కాన్ఫరెన్స్ సార్, బోత్ ఎస్పీల సమావేశం కూడా జరగచ్చు. ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, ఆల్ హెచ్ఓడీస్ హాజరయ్యారు. అయితే ఇంకా పూర్తిగా చంద్రబాబు గారు మాట్లాడడం, ఫైనల్ డైరెక్షన్ వీళ్ళు మాట్లాడడం, ఇంకా ఉప ముఖ్యమంత్రి అని మాట్లాడిన తర్వాత ఒక నిర్ధారణకు రావచ్చు ఏం డైరెక్షన్ ఇస్తారని. కానీ ప్రారంభంలో చేసిన వ్యాఖ్యల వరకు నేను చూశాను. వారు ఏమంటారంటే, మొదటి కలెక్టర్ల సమావేశం నాటికి రాష్ట్రం చీకట్లో ఉంది, వెంటిలేటర్ మీద ఉంది, ఇప్పుడు వెలుగులోకి వచ్చేసిన ఆయన అన్నగాని ఇప్పుడు కొంత కాంతి ఉంది అని వారు సంబోధించారు. రెండో పాయింట్ ఏమంటారంటే, ఒక భయానక పరిస్థితులు లాస్ట్ 5 years ఉన్నాయి, ఎవరు వచ్చే పరిస్థితి లేదు, ఇప్పుడు మళ్ళీ అందరూ వస్తున్నారు, వెళ్ళిపోయిన వాళ్ళు కొత్త వాళ్ళు అందరూ వస్తున్నారు, కారణం విశ్వసనీయత. ఈ 2 పాయింట్లు వారు ప్రధానంగా చెప్పారు. ఈ రెండిట్లో వాళ్ళు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల, గత పాలన పట్ల వాళ్ళకు వ్యతిరేకత వ్యక్తం చేయొచ్చు, తప్పులు కూడా చెప్పొచ్చు, తప్పేం లేదు. కానీ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో గత ప్రభుత్వాన్ని గురించి కాదు మాట్లాడాల్సింది, వర్తమాన ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు చెప్పాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీటింగ్ లో చంద్రబాబు గారి గత ప్రభుత్వం లోపాలని చెప్పాడు అనుకున్నాం. కార్యకర్తలు వెళ్ళి మీటింగ్ లో పాల్గొనలేదు, జిల్లాల స్థాయిలో పోయి చంద్రబాబు గారు చెప్పిన ఉపన్యాసాన్ని కిందకి చెప్తారు, రాష్ట్రాన్ని పాడు చేశాడు జగన్ అని. కలెక్టర్లు ఏం చేయాలి పాపం వాళ్ళు? ఇప్పుడు కలెక్టర్లకి జగన్ బాగాలేదని అనుకోండి, నోకొని పోవడం తప్ప చేయగలిగింది ఏమని పాపం? వాళ్ళు ఏమన్నా అక్కడ కింద పోయి చెప్తారా జగన్ పరిపాలన సరిగ్గా లేదని? కాబట్టి రెండోది, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందడం కానీ, ఒక దేశం అభివృద్ధి చెందడం కానీ, వెనక్కబోవడం కానీ ఓవర్ నైట్ ఎప్పుడూ జరగదు. అభివృద్ధి కానీ పతనం కానీ అంత బలహీనంగా వ్యవస్థలు ఉండవు. మీరు అనుకునేస్తే వెంటనే పాడు చేసేదానికి వీలు కాదు. పాడు చేయడానికి కూడా సమయం పడుతుంది, బాగు చేయడానికి సమయం పడుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళలో రాష్ట్రం పాడైపోయింది. వెంటిలేటర్ అంటే ఇంకా వెంటిలేటర్ మీద పోయిన వాళ్ళు 190 మంది బతకదు. మనకున్న డాక్టర్ల నాలెడ్జ్లు ఎవరిని చెప్తుంటే వెంటిలేటర్ వరకు వెళ్ళిపోయారంటే అంటే అర్థం ఏంటి? ఇంకా శ్వాస తీసుకోలేని పరిస్థితి, మళ్ళీ తిరిగి వచ్చేది ఏమి ఉండదు. అంటే రాష్ట్రాన్ని ఎంత చేయాలి అంత చేసేసాడు జగన్ అని రెండో కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో కూడా చెప్తున్నారు. ఆ కలెక్టర్లు ఏమైనా పరిష్కరించేవాళ్ళు, దీన్ని ఏమన్నా పాలసీ మ్యాటర్ రూపొందించే వాళ్ళు కాదు కదా, పాలసీలు అమలు చేసేవాళ్ళు. కాబట్టి చంద్రబాబు గారు కొంత ఎక్కువ చేసి చెప్తున్నాడు. తర్వాత ఇంకా కూడా గత ప్రభుత్వాన్ని తిట్టడమే టార్గెట్. ఇప్పుడు ఏమవుతుంది, జగన్ రేపు తెల్లారితో నుంచి అన్నీ చెప్తాడు. రెండో పాయింట్ ఏంటంటే, క్వైట్ ఆపోజిట్ ఏమవుతుందంటే, నిన్నే వైవి సుబ్బారెడ్డి గారు రాజ్యసభలో ఒక ప్రశ్న వేశారు. అంటే గతం డెవలప్మెంట్, ఏపీ డెవలప్మెంట్ ఎలా ఉంది అంటే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం 14 నుంచి 19 వరకు తెలుగుదేశం పరిపాలన, 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. గ్రోత్ రేట్ బాగుందని చెప్పారు. ఇది మన లెక్క చెప్పలు కాదు. జిఎస్టిపి డెవలప్మెంట్ గ్రోత్ రేట్ క్రమ పద్ధతిలో పెరుగుతూ వచ్చింది గత 5 ఏళ్ళని కేంద్ర ప్రభుత్వం ఆన్ రికార్డ్ ఎంతంత పర్సంటేజ్లతో సహా సుబ్బారెడ్డి గారి ప్రశ్న చెప్పింది. ఎవరిది కేంద్ర ప్రభుత్వం? మన కేంద్ర ప్రభుత్వం ఏమైనా జగన్దా, లేదా మీకు వ్యతిరేకమైన ప్రభుత్వమా? మీ భాగస్వామి ప్రభుత్వం. మీ భాగస్వామి ప్రభుత్వం 19 నుంచి 24 వరకు కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ ఉంది అని లెక్కలు చెప్పినారు. ఇంకా మన లెక్కలేంటి? జిఎస్టీలో 10th ప్లేస్లోకి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్. అంటే తగ్గిపోయిందని, జిఎస్టీ వసూలు తగ్గడం అంటే కొనుగోళ్లు సరిగ్గా జరగలేదని. జిఎస్టీలు తగ్గడం అంటే మీరు నేను కొనే వస్తువులు వచ్చే పన్నులే జిఎస్టీలో వస్తాయి. అది తగ్గిందంటే, కొనుగోలు తగ్గిందంటే అర్థం ఏంటి? జగన్మోహన్ గారు ఇస్తున్న సంక్షేమ పథకాలు ఒక 25,000 30,000 కోట్లు ఈ 6 నెలలు ఇవ్వలేదు కాబట్టి తగ్గించాయంటే కొనుగోలు శక్తి లేదు, సరిగ్గా రాలేదు. ఇది కనిపిస్తున్నప్పుడు గత ప్రభుత్వం మీద ఒకే ఏకపక్ష విమర్శలు అంత మంచిది కాదు. నేను అదే చెప్తున్నాను, 14 నుంచి 19 వరకు, 19 నుంచి 24 వరకు, 24 29 వరకు కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ ఉంటుంది. డెవలప్మెంట్ ఆగిపోవచ్చు కానీ పతనం అయిపోతూ ఉండదు, వ్యవస్థ అంత బలహీనంగా ఉంది. కానీ చంద్రబాబు గారు ఇంకా గత ప్రభుత్వాన్ని తిప్పుకుంటూ మాట్లాడితే, అది కలెక్టర్ల మీటింగ్ కూడా అట్లే మాట్లాడితే ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తాయి. రైట్. ఇది ఒక పక్క చూసుకున్నట్లయితే, మరో పక్క మనం చూడొచ్చు, ఏపీలో విద్యుత్ ఛార్జీల భారం మిడిల్ క్లాస్ వాళ్ళ మీద చాలా పడుతుంది. రైట్. నవంబర్ బిల్లులోనే చాలా వ్యత్యాసం కనిపిస్తుంది అంటూ కూడా మనం వార్తల్లో చూస్తున్నాం. మీరు ఏపీలోనే ఉంటున్నారు కదా, మీకు పెరిగిందా కరెంటు బిల్లు? ఎంత తేడా వచ్చింది? కరెంటు బిల్లులు అనే ప్రస్తావన వచ్చినప్పుడు విద్యుత్ అనేది 3 ఆస్పెక్ట్స్. ఒకటి జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్.
జనరేషన్లో ఉత్పత్తి అవుతుంది, ట్రాన్స్మిషన్స్ ట్రాన్స్ఫర్ అయితే ఈ జెన్కోల్ అంటే డిస్కమ్లు అంటారు కదా, మనకు మాకు ఎస్పీడీసీలు ఉంటుంది కడప, రాయలసీమ, నెల్లూరు వరకు, కృష్ణా జిల్లా వరకు అనుకుంటా, రెండు మనకి విశాఖ ప్లస్ తిరుపతి ఎస్పీడీసీలు ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే కొనిన విద్యుత్తుని మనలాంటి వినియోగదారుడికి అమ్మి బిల్లులు వసూలు చేసి తిరిగి వాళ్ళకి కడతారు. ఇక్కడ ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే కొంతమందికి సబ్సిడీలు ఇస్తారు. సబ్సిడీలు అంటే ఉచిత లైట్లు, ఉచిత రైతు కరెంటు ఇస్తారు, కానీ వాళ్ళకి డబ్బులు ఇరు, ఎవరికి డిస్కమ్లకు డబ్బులు ఇరు, దాంతో బకాయిలు పెరుగుతూ పోతాయి. మీలాంటి మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కట్టే బిల్లుల మీద వాయించేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు నాకు వచ్చిన బిల్లే చూసుకున్నప్పుడు 1922 రూపాయలు వచ్చింది నెల బిల్లు. మెయిన్ కరెంట్ ఛార్జీలు వాళ్ళ లెక్క ప్రకారం మెయిన్ కరెంటు బిల్ ఎంత అంటే 1568 రూపాయలు. తర్వాత ఇతర ఛార్జీల్లో రెండు నాకు అర్థం కల ఈపీపీసీఏ అని 2022 నుంచి 2024 వరకు 119 రూపాయల 96 పైసలు ఇచ్చినారు. అంటే 22 నుంచి 24 అంటే 22 సర్దుబాటు ఛార్జీలు అంటారు. అంటే సర్దుబాటు అంటే నా బిల్లు ఏమో మన ఇద్దరు బిల్లు వసూలు చేసేస్తారు ఏ నెల నెల. ప్రభుత్వాలు కట్టవు కదా, నేను చెప్పాను ఫ్రీ సబ్సిడీ ఇస్తారు, వాళ్ళకి జెన్కో నుంచి కొనుక్కుంటారు ఎస్పీడీసీల వాళ్ళు, వాళ్ళకి ఇవ్వాల్సిన బిల్లులు ఇవి. దాన్ని ఏం చేస్తారు, సర్దుబాటు, ఊరికి సర్దుబాటు, నా బిల్లు కంప్లీట్గా నా దగ్గర వసూలు చేసేసి మళ్ళీ నువ్వు ఎక్కడో ఫ్రీగా ఇచ్చిందని నాకు సర్దుబాటు చేయడం, నా మీద భారం మోపడం. అది ఇప్పుడు 22 నుంచి 24 వరకు 119 రూపాయలు ఒక వినియోగదారుడిగా నాకు వచ్చింది 1 మంత్కి. అంటే 119 రూపాయలు ఎవరు కట్టాలి దీన్ని? ఇప్పుడు ఉదాహరణకు నేను అపార్ట్మెంట్లో ఉంటాను, నేను అన్ఎక్స్పెక్టెడ్గా గత నెల వెళ్ళిపోతాను, మీరు వచ్చి చేరతారు నా అపార్ట్మెంట్, మీరు భయం కడుతుంది, మీకు సంబంధం లేదు, 22 నుంచి 24 వరకు ఈ అపార్ట్మెంట్కి సంబంధం లేదు, రూమ్కి సంబంధం లేదు. అంటే ఎవడు కొత్తగా వస్తారో వాడి మీద పడుతుంది. అంటే సంబంధం లేనివాడు అంత భారం పోతుంది. అంతే దాదాపు 500 రూపాయలు పెరిగింది ఈ నెల. అంటే ఎందుకు పెరిగింది? ట్రోప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు, ఇవన్నీ ఏంటంటే ఎస్పీడీసీలు పడిన బాకాలంతా తీసుకుని మన ఎత్తినీరు. చంద్రబాబు గారు దీనిపైన ఏం మాట్లాడినారు ఎన్నికల్లో? ఇది నేను చంద్రబాబు గారిని తప్పుపట్టు, రాజకీయంగా చేసిన తప్పుడు తప్పుపడతా. అదేంటంటే ఆయన చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు సర్దుబాటు రూపాయలు ట్రోప్ ఛార్జీలు పెడితే పెద్ద ఎత్తున వేశాడు, నేను అధికారంకి వచ్చిన వెంటనే అవన్నీ తీసేస్తాను, అవేమి వేయను, దట్టు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాను అని చెప్పినాడు. ఎక్కడ తగ్గిస్తావంటే నా అనుభవం, నీకేం తెలుసు, నువ్వు అనుభవం లేదు, పాడు లేదు, నువ్వు నాశనం చేస్తావు, నా అనుభవంతో నేను తగ్గిస్తా అన్నాడు. అనుభవంతో తగ్గించడం అంటే సంబంధం లేని నేను వాడిన బిల్లును స్వర్ణ వచ్చి అపార్ట్మెంట్ చెప్తే మీనెత్తినేనువా? ఇదేమి సర్దుబాటు? కాబట్టి సర్దుబాటు ట్రోప్ ఛార్జీలు అనేది ప్రభుత్వం ప్రజల మీద వేసినటువంటి భారం. ఇది కంటిన్యూ ప్రభుత్వాలు చేసిన తప్పే. కానీ చంద్రబాబు గారు ఎన్నికల ముందు విపరీతమైన హామీల్లో ఇదో హామీ, నేను అటు ఏమి వేయను, ఇంకా తగ్గిస్తాను ఛార్జీలు, పాత బకాయిలు ఉంటే సర్దుతానంటే ఆయన సర్దుకుంటాడు అనుకుంటే మన మీద సర్దుతున్నాడు. కాబట్టి ఈ వ్యత్యాసం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది ఖచ్చితంగా ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు అదనపు భారం అయితే అవుతుంది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళకే 500 తేడా వచ్చింది అంటే విద్యుత్ ఛార్జీల్లో, కరెంటు బిల్లు, ఇంకా ఒక రకంగా చెప్పాలంటే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు 100 రూపాయలన్నా కట్టాల్సిన పరిస్థితే కదా, 100 రూపాయలు కూడా కట్టుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. బిలో మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వీళ్ళకే వాగేది. ఇప్పుడు ఉచిత విద్యుత్ రైతులకి అది కంటిన్యూ, ఉచిత కరెంటు పేదలకు, నిరుపేదలకన్నా 1 బల్బు 2 బల్బులు వాళ్ళకి కంటిన్యూ. ఎవరు కరెంటు ఛార్జీలు పర్ఫెక్ట్గా కడుతున్నాడో వాడిని ఎత్తిన అదనపు భారం. ఇది సర్దడం అంటే. సర్దడం ఎడ జరుగుతున్నారంటే కట్టని వాళ్ళకు, కట్టంది ఎవరు? ప్రభుత్వం కట్టలేదు, కొంతమందికి సబ్సిడీలు ఇచ్చి ఓట్లు తీసుకొని వాళ్ళ సబ్సిడీలు ఇస్తారు, వాళ్ళ దగ్గర ఓట్లు పొందుతారు, అధికారంకి వస్తారు. ఆ రుణం, ఆ బాధను సరిచేది వచ్చారంటే రెగ్యులర్గా పద్ధతి కడతాను. బహుశా నేను ఈ నెలలో కానీ 7వ తేదీకో 8వ తేదీకో టైం ఇస్తారు, కట్టకపోతే 8వ తేదీ నాకు కరెంట్ కట్ అయిపోతుంది. అంటే పర్ఫెక్ట్గా కట్టేవాడికే కరెంట్ కట్ చేసి ముక్కు బిండి వసూలు చేస్తారు కదా రెగ్యులర్గా, వాడికి సర్దుబాటు వేస్తున్నారు, పాత బకాయిలన్నీ ఎత్తుకు చేస్తున్నారు. ఈ భారం మధ్యతరగతి, చిన్న తరగతి, అబవ్ మిడిల్ క్లాస్ ఎవరైతే పద్ధతిగా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో వాళ్ళు ఎత్తిన భారం. కట్టని వాళ్ళు వాళ్ళకి వేయరు, కట్టని ప్రభుత్వం భరించదు, కట్టే వాళ్ళకి ఎత్తిన అదనపు భారం వేసడం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితి అయితే వస్తుంది. ఖచ్చితంగా మీకు ఇక్కడ ఓకే, ఇప్పుడు షాపులు ఉంటాయి అర్బన్లో, షాపులు మీకు ఎట్లా పడుతుందో ఇంకా ఎక్కువ పడుతుంది. ఇప్పుడు షాపులో ఏం చేస్తాడు? ఇప్పుడు నేను అనుకోండి 500 ఎక్కువ వచ్చింది, మీకు 500 ఎక్కువ వచ్చింది, చచ్చినట్టు కడతాం, మనం చేయగలిగింది ఏం లేదు, తిట్టుకోవడం తప్ప. కానీ అదర్ దెన్ వినియోగదారుడు కానీ షాపులు,
ఈ కమర్షియల్ వాళ్ళు మళ్ళీ ఆ దాన్ని కూడా వాడు అదనపు రేట్లుగా వస్తువుల పైన వేస్తాడు. ఇప్పుడు కూరగాయల్లో అమ్మి ఉంటాడు, వాడికి పెరిగింది అనుకో ఆ షాప్కి, ఇంకో 2 రూపాయలు పెంచేసి మన ఎత్తినేస్తాడు మళ్ళీ. అది కూడా అంటే మనం డైరెక్ట్గా పడే కరెంట్ బిల్లులు మనం కొనుగోళ్ళు వస్తువులు కొంటాం కదా, వాడి మీద పడే భారం వాడు కూడా మనకు సర్దుతాడు. ప్రభుత్వం సర్ది, వ్యాపారస్తులు సర్ది, అందరూ మన మీద సర్దుతూ ఉంటారు. ఎందుకంటే మనం తప్పించుకోలేం కదా. కాబట్టి విద్యుత్ ఛార్జీల పెరుగుదల, పెట్రోల్ ధరల పెరుగుదల అనేది బహుముఖంగా సమాజం మీద పడుతుంది అనే దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది నవంబర్లోనే ఇంత డిఫరెన్స్ కనిపిస్తుంటే డిసెంబర్కి వచ్చేసరికి అది 9,000 కోట్ల భారం పడే అవకాశం ఉంది అని కూడా మనం ఆ వార్తల్లో చూస్తూ ఉన్నాం. అది అప్పుడు ఇంకా భారమే కదా. ఇప్పుడు 500 అంటే మీరు నేను సరే మీరు అన్నట్టుగా తిట్టుకుంటూనో ఏదో అనుకుంటూ కట్టేస్తాం. అదే మనకి 1000 రూపాయలు వచ్చింది అనుకోండి, డిఫరెన్స్ కాస్త ఇబ్బందికరమైన అంశమే. బిల్లు మీ దగ్గరే ఉంది కదా, ఒకసారి చూపిస్తారా? అంటే బేసిక్గా స్వర్ణ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకు విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ప్రజలు తిట్టుకుంటూ కట్టేస్తారు. విద్యుత్ అనేది ఎమర్జెన్సీ సార్, ఇంకో దాంట్లో సర్దుకుంటాం, కానీ భారం కదా ప్రజలకి. ఆ ప్రజల భారానికి ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సి డిసెంబరే కాదు, ఇప్పుడు 1900 రూపాయలు వచ్చి ఇంకోటి చూడండి, ఈ సర్దుబాటు రుణం 1900 రూపాయలు వచ్చింది కదా బిల్లు, ఆ సర్దుబాటు అయిన తర్వాత ఇది తగ్గించేస్తారా? సర్దుబాటు అంటే పాత బకాయిలు సర్దడం కదా, సర్దేసిన తర్వాత మళ్ళీ గతంలాగా 1500 రూపాయలు 14 రూపాయలు వసూలు చేసే పరిస్థితి వస్తుందంటే సంతోషమే. సర్దుబాటు రుణంతో ఒక్కసారి పెరిగింది మళ్ళీ తగ్గదు, అంటే మళ్ళీ జీవితకాలం కొనసాగడం. ఇది ఒక గమ్మత్తుగా ఉంటుంది. ఖచ్చితంగా మనకు చాలా ఇబ్బందికర వాతావరణమే మనకు ఉంటుంది. ఇది పరిస్థితి పేదలకు కానీ మధ్యతరగతి కానీ, ఇప్పుడు మనకు డైరెక్ట్ పేదలు కూడా కొంటారు కదా వస్తువులు మార్కెట్లో. నేను ముందు చెప్పాను కదా, మార్కెట్లో కూరగాయలు అమ్మే ఒక అమ్మ 200 రూపాయలు అదనంగా పెరిగింది అనుకోండి, రోజుకు 1 కిలో మీద ఇంకొక 50 పైసలు పెంచి అమ్మేస్తుంది. అది మనమే భరించాలి. కాబట్టి విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్ ఛార్జీలు బహుముఖంగా ప్రజల మీద భారం. రైట్. అండ్ ఏపీలో అమరావతి నిర్మాణానికి సంబంధించి పనులు చకచక జరిగిపోతున్నాయి. 11,000 కోట్లు కూడా ఆ పనులకు సంబంధించి గ్రాంట్ అయిపోయింది అంటూ కూడా వార్త. ఏం చెప్తారు? ఈ 5 ఏళ్లలో కంప్లీట్ అయిపోతుందా? అమరావతిలో పనులు చకచకా జరుగుతుందనేది నిజం. అది చంద్రబాబు నాయుడు గారి డ్రీమ్ ప్రాజెక్టు. ఆయన దృష్టిలో ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి, అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్. ఇది నేను నాన్న చెప్పడం కదా, ఆయనే చాలాసార్లు చెప్పినాడు. ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటంటే అమరావతి. ఆంధ్రప్రదేశ్కు 2 కళ్ళు, ఒకటి అమరావతి, 2 పోలవరం అనేవాడు. 14 ఇంచు పోలవరం అనట్లేదు, కారణాలు ఏమైనా. పోలవరం సోమవారం కూడా పోయింది, ఇంకా డయాఫ్రామ్ వాల్ అవి క్లియర్ అయిన వరకు ఇంక పోలవరం కూడా పెద్ద మాట్లాడేదంతా అమరావతి. ఇప్పుడు అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి. కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళ యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ అది అయినప్పుడు పనులు జరగడం సహజం. 11,000 కోట్లేంది, ఇప్పటికీ అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ సంబంధించి రుణం, మరియు నాబార్డు వాటికి సంబంధించి ఇంకొక 12,000 కోట్లు కూడా టెండర్ పెట్టున్నారు. అంటే దాదాపు 27 నుంచి 30,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి రెడీ అయిపోయింది ఈ ప్రభుత్వం. ఆ రాజధాని ప్రాజెక్టులో కనీసం 30,000 కోట్లు పెడతారు. ఇంకా ఏదన్నా సరితే ఇంకొక 5-10,000 కోట్లు పెట్టారు. 40-50,000 కోట్ల రూపాయలు రాబోయే 4-5 ఏళ్ళలో తెలుగుదేశం ప్రభుత్వం పెడుతుంది. సరే, వాళ్ళ డ్రీమ్ ప్రాజెక్టు ఆ రాజధాని నిర్మాణం అనే మహానగరం ద్వారా ఆంధ్రప్రదేశ్కి అది వెలుగులు పంచుతుంది అని వాళ్ళు నమ్ముతున్నారు. నాకు కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఓకే, మీరు నమ్ముతున్నారు, కానీ నా క్వశ్చన్ ఏంటంటే మీరేం చెప్పారు? అది సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని అన్నారు. ఈ పెట్టుబడి ఏంటి మళ్ళీ? ఇది నా పాయింట్. నాకు ఆ ప్రాజెక్టు పైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, రాజధాని పట్ల కొన్ని భిన్నాభిప్రాయాలు అంటే నా అభిప్రాయం అది, మీ అభిప్రాయం ఇది. దాన్ని నేను మీకు అధికారం ప్రజలు ఇచ్చారు, మీరు చేయొచ్చు, మీరు డ్రీమ్ ప్రాజెక్టు చేయండి, తప్పులేదు. కానీ ప్రజలకి మీరు పదే ఇది సెల్ఫ్ సొసైటీ, దీనికి రాష్ట్రం నుంచి కానీ లేదా మనం బడ్జెట్ నుంచి ప్రత్యేకంగా ఖర్చు చేసి చేయాల్సిన అవసరం లేదు, దానంతటా అది అభివృద్ధి అని, ఇది మోడల్ అని మీరు చెప్పారు కదా, ఆ మోడల్లో కొనసాగాలి కదా. అది నా అభ్యంతరం. మీరు చెప్పింది ఇప్పుడు కూడా 15,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ రుణం అని చెప్పిన రెండో లైన్లోనే ఇది సెల్ఫ్ రాజధాని అనేస్తారు. నాకు అసలు అర్థమే కాదు. ప్రజలకు పిచ్చోళ్ళు అనుకుంటారా? మీరే చెప్తారు 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ రుణం ఇస్తామని అంటారు. అదే నోటితో అదే నెక్స్ట్ సెకండే ఇది సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని అంటారు. 15,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తేవడం ఏంటి? మళ్ళీ సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని ఏంటి? ఒకవేళ అది సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని అంటే మీరు రాష్ట్ర గవర్నమెంట్ కాకుండా అమరావతి ప్రాజెక్ట్ అథారిటీ ఉంది కదా మనకు, ప్రాజెక్టు ఇది రాజధాని ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు పేరుతో లోన్ తెచ్చుకోండి. అంటే మనకు స్పెషల్ పర్పస్ వెహికల్ అంటారు.
ఆ స్పెషల్ పర్పస్ వెహికల్ అంటే ఆ స్పెసిఫిక్ ప్రాజెక్ట్ కోసమే లోన్ తెచ్చుకొని దానికే ఖర్చు పెట్టి అది రీ మనకు అప్పులు కట్టడం చేస్తూ ఉంటుంది. అట్లా తెచ్చుకోండి, ఎస్పీఎల్ కింద ఎస్పీఎల్ తీసుకోండి స్పెషల్ పర్పస్ వెహికల్ కింద. అట్లా కాకుండా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి ఎందుకు చేస్తున్నారు అనే క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉత్పన్నమవుతాయి. ఇదే క్వశ్చన్ అయితే మీరు అమరావతి ప్రాజెక్ట్ అవుతుంది 5 ఏళ్ళలో జరిగినంత వరకు జరుగుతుంది. వారు చెప్పిన మహానగర కాన్సెప్ట్ అయితే అయ్యే పని కాదులే కానీ అమరావతి ప్రాజెక్టులో పనులు వేగం పుంజుకుంటాయి. ఖచ్చితంగా అమరావతి రాజధాని రూపరూపాలు ఖచ్చితంగా డెవలప్మెంట్ దశలో ఉంటాయి. కారణం ఇది ప్రభుత్వంకి నెంబర్ 1 ప్రయారిటీ అది కాబట్టి ఖచ్చితంగా ముందడుగు వేస్తారు. అంటే ఇక్కడ ఇంకొక డౌట్ కూడా ఉంది. ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలోనూ అమరావతి నిర్మాణానికి సంబంధించి, రాజధాని నిర్మాణానికి సంబంధించి వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోవాలి. లేదంటే ఒకవేళ ప్రభుత్వం మారినట్లయితే మళ్ళీ ఏం జరుగుతుందో, మళ్ళీ మా ముద్ర లేకపోతే మా స్టాంప్ లేకుండా పోతుందేమో అనే ఒకలాంటి భయం కూడా గవర్నమెంట్లో ఉంది అనేది ఒక వర్గం వారు చెబుతున్నవాడు. నిజమే అంటారా? ఇదే అంటాను, అది విచిత్రమైన వాదనలు. మేము కూటమిది, ఇంకో పక్క జగన్ లేడు అంటారు మీరే. ఇది అవుట్ ఎందుకు? మీకే జగన్ గ్యారంటీ అవుట్ నమ్మకం వచ్చేస్తుంది కదా. ఇప్పుడు 6 నెలలు కాలేదు, మళ్ళీ వస్తే జగన్ ఇప్పుడు తిరిగి లేవలేనంత దూరం కొట్టేసినారు. ప్రతిపక్ష హోదా కూడా లేనంత దూరం కొట్టేశారు. ఇంకా జగన్ నోరు తెరిస్తే పులివెందల ఎమ్మెల్యేని పలకరిస్తున్నారు. ఒక ఎమ్మెల్యేకి పడిపోయిన జగన్ మీద ఎందుకు మీకు అంత భయము అంటున్నారు. ఇప్పుడు పదే ఇప్పుడు ఏ పనైనా చేయండి తెలుగుదేశం పార్టీ మిత్ర కూటమి ప్రభుత్వాలు, మళ్ళీ జగన్ వస్తే ఏమంత కలవరపాటు అంటే మన మీద మనకు నమ్మకం. జగన్మోహన్ రెడ్డి ఆ మాత్రం చేస్తేనే మనకి ఇన్ని సీట్లు వచ్చినాయి, మనం చేస్తున్న పనులు చూస్తే ఇంకెన్ని సీట్లు జగన్కి వస్తాయని అనుమానమా? మీకు ఎందుకు అనుమానం వస్తున్నాయి అంటున్నాను. అసలు అనుమానమే రావడదు. ఇంక జగన్ రాడు కదా. ఒక ఎమ్మెల్యే స్థాయికి పడేసినారు, 164 సీట్లతో గెలిచారు. ఇంకా డౌటే రావద్దు. మీకే డౌట్ వస్తుందంటే ఇంకా జగన్కి కాన్ఫిడెన్స్, మీ డౌట్ జగన్కి కాన్ఫిడెన్స్. మీకు డౌట్ వచ్చేసిన తర్వాత జగన్కి మామూలుగానే కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆ డౌట్లు మీరు పదే వ్యక్తం చేస్తారంటే ఆయనకి ఇంకొంచెం నమ్మకం వచ్చేస్తుంది. వాళ్ళకి అంత డౌట్లు వస్తున్నాయంటే 6 నెలలకే, మళ్ళీ 3 ఏళ్ళకి కూడా కాదు. ఇంకా 3 ఏళ్ళలో పరిస్థితి అట్లుంటే అయితే వాళ్ళ పరిపాలనలో పట్ల వాళ్ళకి అపనమ్మకాలు ఉంటే మనం చేయగిందేమో లేదు. అదే అంటున్నాను, అమరావతి ప్రాజెక్ట్ అందరి ప్రాజెక్టుగా మీరు చెప్తున్న పద్ధతులు నడిస్తే ఎవరూ ఏమీ చేయలేరు. ఇప్పుడు పోలవరాన్ని ఎవరేం చేయగలిగారు? రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి స్టార్ట్ అయింది. ఎవరైనా దాన్ని డిస్టర్బ్ చేయగలిగారా? చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయ ఆఫీసులు ఉన్నాయి, వాలంటీర్లు తీసేసి ఉండొచ్చు, ఆఫీసులు డిస్టర్బ్ చేయగలిగినారా? చేయలేకపోయినారు. ఈరోజు పోర్టులు ఉన్నాయి, జగన్ గారు ప్రారంభించిన దాంట్లో. మెడికల్ కాలేజ్ ప్రైవేటా గవర్నమెంట్ అనే చర్చ తప్ప దాన్ని కూల్చేయలేరు. కాబట్టి అందరి ప్రాజెక్టుగా, అందరి నిర్మాణాలుగా, అందరూ ఆమోదముగా పొందితే దాన్ని ఎవడూ ఏం చేయలేరు ప్రభుత్వం అని. అందరిది కాకుండా ఆశ్చర్య చదువు కొందరిదిగా మిగిలిపోయి మీరు చెప్తున్న దానికి చేస్తున్న దానికి సంబంధం లేని నిర్మాణాలు చేస్తే అది ఏ రోజుకైనా ప్రశ్నార్థకంగా ఉంది. అండ్ చంద్రబాబు నాయుడు గారు నిన్న రాజ్యసభ సానా సతీష్ గారికి ఇవ్వడం పట్ల దుమారమే రేగుతుంది. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు మీరు? సానా సతీష్ గారు లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీకి చాలా ఇంపార్టెంట్ వ్యక్తిగా ప్రచారంలో వస్తూ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందికి ఇచ్చారు వ్యూహాత్మకంగా. శ్రీనివాసరెడ్డి గారు ఎవరో లాయర్కి ఆయన రాజ్యసభ సీట్ ఇచ్చాడు. అది ఒక వ్యూహం. నత్వాని ఒక ప్రైవేటు రిలయన్స్కి సంబంధించినటువంటి వ్యక్తికి జగన్ గారు ఇచ్చారు. ఇస్తున్నప్పుడు ఆయన ఏం చెప్పినాడు? పర్విల్ నత్వానికి ఎందుకు ఇచ్చాను అంటే ఆయన చెప్పిన, ఆయన పార్టీ ఏం చెప్పింది? రిలయన్స్ వాళ్ళు పెట్టుబడిదారులు కేంద్రంతో మంచి సంబంధాల కోసం చేశాము. ఇక్కడ శ్రీనివాసరెడ్డి మాకు లాయరు చెప్పుకున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా ఒక్కొక్క రాజకీయ పార్టీకి డైరెక్ట్గా పనిచేసే వాళ్ళు ఉంటారు, ఇండైరెక్ట్గా పనిచేసే వాళ్ళు ఉంటారు, తెర వెనుక పనిచేసే వాళ్ళు ఉంటారు. ఈయన డైరెక్ట్ పనిచేసే అయితే కాదు సానా సతీష్ గారు, తెర వెనుక పనిచేసే వ్యక్తే. కాకపోతే సానా సతీష్ విషయంలో నేనేం తప్పు పట్టను, కానీ ఆయన మీద ఆరోపణలు అవన్నీ ఉన్నా వాటి సమాధానం చెప్తారు. ఎక్కడ ప్రశ్న వస్తుందంటే, సాక్షి వాళ్ళు రాస్తే అది బాధ, అది మనలాంటి వాళ్ళు చెప్తే న్యూట్రల్ ఛానల్ కాబట్టి చెప్పింది అనుకో. ఆంధ్రజ్యోతి వాళ్ళు చెప్పింది, వాళ్ళ ఆస్థానం రాజ్యాంగేతర శక్తి, ఇది వాళ్ళు చెప్పిందే. ఇప్పుడు మన ఛానల్లోనే రాజ్యాంగేతర శక్తికి రాజ్యసభ పదవి అని మనం పెట్టుకున్నాం. ఆ ధైర్యం యాడ్ నుంచి వచ్చిందంటే సర్టిఫికేట్ ఇచ్చేసారు వాళ్ళు ఆల్రెడీ. మనం పెట్టుంటే ఇది లీగల్ సమస్య అయింది. ఇప్పుడు ఆంధ్రజ్యోతి వాళ్ళు చెప్పేశారు ఫస్ట్ పేజీలో, రాజ్యాంగేతర శక్తి గోదావరి జిల్లాలో వాయించేస్తున్నాడు, ఈయన లోకేష్కి అనుకూలం అంట. ఇవన్నీ వాళ్ళు రాసేశారు పేజీలు రోజు. అక్కడ తెలుగుదేశం ప్రశ్నలకు గురవుతాను. ఇప్పుడు ప్రత్యర్థులు మాట్లాడితే గిట్టని వాళ్ళు అనుకుంటారు. మీకు మిమ్మల్ని అత్యంత ఇష్టపడే వాళ్ళ రాజ్యాంగేతర శక్తి అని పేరు పెట్టేశారు. కానీ సార్ అప్పట్లోనే సిబిఐకి లంచం ఇచ్చారు అంటూ ఉన్న ఒక వార్త పెద్ద పెను దుమారమే రేపింది. రైట్, సో ఇప్పుడు దానికి దీనికి లింక్ పెడుతున్నారు కదా.
ఖచ్చితంగా పెడతారు కదా. ఇప్పుడు రాజ్యాంగేతర శక్తిగా ఉన్నారు, మహాముదురు, వాళ్ళు పెట్టిన పేర్లు అంటే తెలుగుదేశానికి అత్యంత ఇష్టమైనటువంటి పత్రికలు పెట్టిన పేర్లు, మనం పెట్టిన పేర్లు కాదు. మహాముదురు, రాజ్యాంగేతర శక్తి అని మాట్లాడి వాళ్ళ పత్రికలే రాసినప్పుడు ఆటోమేటిక్ గా అలాంటి వ్యక్తికి ఇచ్చినారంటే ఈయన ఇంకా ఏమేమి అద్భుతాలు చేస్తుంటాడు అని ఎవరైనా ఊహించుకుంటారు. నా పాయింట్ అది. మనం చెప్తే, సాక్షి వాళ్ళు చెప్తే, ఇహా చెప్తే, వైసీపీ చెప్తే రాజకీయ విమర్శలు గాను న్యూట్రల్ గాను మాట్లాడుకున్నారు తప్పదనుకుంటారు. కానీ వాళ్ళకి వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత, వాళ్ళు మాట్లాడిన తర్వాత కూడా రాజ్యసభ ఇచ్చినారు అంటే ఆయన ఇంకేమేమి చేస్తుంటాడు అని వాళ్ళు ఊహలు. ఇంకా మీరు చెప్పినట్టు సిపి నాడా, లోకేష్ గారు ఢిల్లీలో ఉన్నప్పుడు, ఈ చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు ఢిల్లీలో ఉన్నప్పుడు ఆయన సంబంధించి చాలా సహాయం చేశాడు. ఏం సహాయం తెలియదు, ఆడేం సహాయం ఇక్కడ చేయాలి కాబట్టి లాయర్లకి ఫీజులు ఇచ్చాడా మనకు తెలియదు. కాబట్టి ఏదైనప్పటికీ కూడా ఆ పత్రికలు వాళ్ళు రాశాడు. వాళ్ళ పార్టీల్లో కూడా గుసగుసలు, నసనసలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈయన చాలా తెర వెనుక చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషించుంటాడు. అది పార్టీలో లీగల్ పాత్ర, లేకపోతే ఇంకొక పాత్ర అనేది క్రమంగా బయటకు వస్తుంది. ఇంకో వాళ్ళ పార్టీలో అసంతృప్తి ఉన్న నిజం చెప్పేంత మనకు తెలియదు. వాళ్ళై మాట్లాడుకోవడం వల్ల ఆయన వివాదాస్పద వ్యక్తిగా మారాడు. అండ్ టీడీపీకి యనమల గారి యొక్క సేవలు కావచ్చు, లేకపోతే ప్రాముఖ్యత కావచ్చు, ప్రాధాన్యత కావచ్చు ఎంత ఉందో మనం మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడున్న విషయాలలో బహిరంగంగానే లేఖ రాశారు యనమల గారు. ఇప్పుడు టీడీపీలో ఒక ఎంపీ సీట్ తెచ్చుకోవడంలో కావచ్చు, ఎమ్మెల్యే తెచ్చుకోవడం కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఇవన్నీ కూడా యనమల గారి కుటుంబం చుట్టూనే ఉన్నాయి, కుటుంబంలోనే ఉన్నాయి. ఎందుకంటారు? ఇప్పుడు ఏం జరుగుతుందంటారు వీళ్ళిద్దరి మధ్య? ఆయన బహిరంగ లేఖ రాసినాడంటే ఇంకా ఆయన అవసరం లేదన్నట్టు అర్థం. మామూలుగా అవసరం ఉంటే వచ్చి ఆఫీస్కి వచ్చి చెప్పేసిపోయింటాడు. అవసరం కాబట్టి లేఖలు రాసిన. ఎందుకు రాస్తారు లెటర్లు? రాజకీయాల్లో లవ్ లెటర్లు ఎందుకు వస్తాయంటే ఇందుకే వస్తాయి, ప్రేమ వికటించినప్పుడు వస్తాయి. అట్లా ఆయనకి అవసరం తీరిపోయిందో, లేకపోతే ఆయనకన్నా పెద్దవాళ్ళు, ఇప్పుడు సానా సతీష్ రాజ్యసభ సీట్ ఇచ్చారు అంటే ఆయనకన్నా అద్భుతమైన పాత్ర పోషించే వాళ్ళు ఏరే వాళ్ళు వచ్చేసారని అర్థం. ఏరే వాళ్ళు వచ్చేసిన తర్వాత ఇంకా పాత తరంలో చక్రాలు తిప్పేదానికన్నా కొత్త తరం ఒకటి తిప్పేది ఫాస్ట్ గా చెప్తాడు. ఈయన వయసుగాడు అయిపోయింది కదా, పాత లాజిక్లే తెలిసి కొత్త లాజిక్లకి ఈయనకేం తెలుసు. కానీ షానా సతీష్ లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు రాజ్యసభ సీట్ ఇచ్చారంటే ఒక తెర వెనుకనో తెర ముందో ఒక వ్యూహాత్మక పర్సనాలిటీగా ఆయన ఉన్నాడని అర్థం. దాన్ని సమర్థించవచ్చు, వ్యతిరేకించవచ్చు. అలాంటి వ్యక్తులు యంగ్ పర్సనాలిటీస్ లోకేష్ చుట్టూ, చంద్రబాబు నాయుడు గారి చుట్టూ వచ్చేసిన తర్వాత మా తాత చాలా గొప్పవాడు అని చెప్పేసి నేను 1983లో ఏం జరిగింది, ఆవిడ 83 అయిపోయింది కదా, 83 2024 వచ్చింది. అదొక 20-40 ఏళ్ళు అయిపోయింది. 40 ఏళ్ళ తర్వాత కూడా 23 గుర్తిస్తే ఊరు గురించి 24వ సంవత్సరం జరుగుతా ఉంది. 29 అవసరం ఉంది లోకేష్ గారికి. 24 అవసరాలు తీర్చేవాడు 29 అవసరాల కోసం ఉపయోగపడేవాడిని చూసుకుంటారు తప్ప 83లో అద్భుతాలు చేసిన ఆయన ఇప్పుడు అద్భుతాలు చేయలేడు. కాబట్టి రామకృష్ణుడు గారి యొక్క పాత్రకి తెలుగుదేశం పార్టీలో కాలం చెల్లింది అనేది క్లియర్ గా అర్థం అవుతుంది. అది చెల్లింది కాబట్టి మాట్లాడితే కొంతమంది ఏమంటున్నారంటే ఒకటో రెండో రాజ్యసభ సీట్లు తెలుగుదేశానికి వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే బీజేపీ మిత్రపక్షం కదా, ఆ కోటాలో ఏమన్నా సీనియర్ లెక్కలో ఆయనకి ఏమన్నా ఆశిస్తున్నారని కొంతమంది రాస్తున్నారు. ఇవన్నీ ఎవరు రాస్తున్నారంటే తెలుగుదేశం వాళ్ళు రాస్తున్నారు. రాజ్యసభ సీట్ ఆశించాడు, కనీసం గవర్నర్ కోటకి రాసించాడు, ఇదేమి హామీ లేదు కాబట్టి బహిరంగ మాట్లాడుతున్నాడు ఈయన అని వాళ్ళ పార్టీని అభిమానించే యూట్యూబర్స్ చెప్తున్నారు. సార్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, యనమల గారి లేని క్యాబినెట్ ఇదే తొలిసారేమో కదా, అంతే అంటారా? ఇదే తొలిసారి ఎమ్మెల్సీ ఇచ్చి డైరెక్ట్ గా నామినేటెడ్ ఇచ్చారు. ఆయనకి గెలవపైన ఇచ్చినారు. గెలుపోవటంతో సంబంధం లేకుండా పదవులు కట్టబెట్టారు. చెప్తాను కదా, షానా సతీష్ ముందు యనమల రామకృష్ణుడు తక్కువయ్యాడు. యనమల రామకృష్ణుడు గొప్పతనం 83, షానా సతీష్ గొప్పతనం 24. ఇది వర్తమానం. 24లో ఉన్నాం, 83లో లేవు. 83లో రామకృష్ణుడు, 24లో షానా సతీష్ లోకేష్. అటు షానా సతీష్ కాలం వచ్చేసిన తర్వాత ఇంకా రామకృష్ణుడి కాలం ఆడుంటుంది. సో ముఖ్యంగా ఏపీలో పరిస్థితులు మనం చూసినట్లయితే ఇప్పుడు వైన్ షాప్ అనుకోండి, దానికి అబ్కారీ శాఖకు సంబంధించిన పర్మిషన్ కావాలి. అదే మార్ట్ అనుకోండి, అవసరం లేదు. సో దీనివల్ల కూడా ఈ మందు సంబంధించి, ఆల్కహాల్కి సంబంధించి దందా నడుస్తుందంటూ కూడా పెద్ద ప్రచారమే నడుస్తోంది. ఏంటి సార్ ఈ పర్మిషన్స్ ఏంటి, దందా ఏంటి, ఎలా చూడాలి? లేటెస్ట్ గా ఉన్న సమాచారం ఏంటంటే ఈ మద్యం షాప్ ఓనర్లు సమ్మె చేద్దాము అనుకుంటున్నారట.
సమ్మె ఎందుకురా అంటే వాళ్ళకి 20% కమిషన్ ఇస్తారు. అంటే బాటల యొక్క ఎంఆర్పి పైన ఇన్ని బాటిల్స్ అమ్మితే అన్ని 20% వాళ్ళకి ఆదాయం అదే కదా. 20% ఇస్తామన్నారు, కానీ ఇప్పుడు 9.5% ఇస్తున్నారు. అంటే 10.5% పోయింది. అనధికారికంగా మామూలు ఇవ్వాలి కదా. ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు డైరెక్ట్ చెప్తారు, మా పర్సెంటేజ్ మాకు కట్టేసుకోరా అంటున్నారు. డైరెక్ట్గా టీవీలోనే మాట్లాడుతున్నారు కదా. ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు నా పర్సెంట్ ఆ 15% ఇస్తే తప్ప తోలు తీస్తానంటున్నాడు. ప్రభుత్వం 9.5% ఇస్తే ఈ 15% యాన్ని ఇచ్చేది. ఇది ఒక సమస్య వస్తూ ఉంది. అంటే అది ఒక ప్రాబ్లం ఉంది. రెండోది ఇక్కడ అసలు సమస్య ఏంటంటే ఇప్పుడు సమ్ ఎక్స్ ఒక షాప్ వచ్చింది, అదే మీరు చూస్తున్నారు. కానీ వాడికి ఒక షాప్ రావాలంటే 30-40 షాపులు టెండర్లు వేస్తుంటాడు. అంటే 2 లక్షలు ఒక షాప్కి. 25-30 షాపులకి ఇస్తే కానీ 1-2 రాదు ఆ లక్కీ డిప్లో. కొంతమంది 50 వేసి 50 బాగొట్టుకున్నారు. 20 షాపులు వేస్తే 22లో 40 లక్షలు ఫ్రీగా గవర్నమెంట్కి ఇచ్చేసినట్టే. ఆ 40 లక్షలు వడ్డీతో సహా లెక్కేసుకోవాలిగా, అప్పు తెచ్చి పెట్టుకుంటాడుగా. మళ్ళీ ఈ షాప్ వచ్చింది. ఈ షాప్ వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యే మామూళ్ళు, ఆఫీసర్ల మామూళ్ళు, రొటీన్ మామూళ్ళు అన్నీ పోయి నువ్వు 9.5% దాని మీద పర్మిషన్ ఇస్తే వాడేం చేయాలి షాప్ పెట్టుకొని. కాబట్టి మద్యం షాపు కొంతమంది ఏం చేశారు తెలుసా, ఉత్సాహపరులు, మద్యం షాపు నాకు వస్తుంది, తెలివిగా నేనేం చేస్తానంటే అమ్మేస్తాను కొంచెం ఎక్కువ రేటుకి ఇచ్చి. వాడు ఏదో ఊహించుకొని పెట్టాడు, అది అద్భుతాలు చేస్తాను, నాకు డబ్బులు కట్టాలిగా, అదనంగా ఇంకో 20-30 లక్షలు నాకు లంచం ఇచ్చి మరీ కట్టుకుంటాడు. ఆ రకంగా మద్యం షాపుల వాళ్ళ బాధలు వర్ణనాతీతం. కాబట్టి ఇవన్నీ కలిపి లేనిపోయిన సమస్యలు దారితీస్తా ఉంది. కాబట్టి మద్యం షాపులు అనేది రాబోయే కాలంలో మరిన్ని సమస్యలు అయితే ప్రభుత్వానికి తెచ్చిపెడతాయి. చూడాలి సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.